ముందు కొన్ని పేర్లు చెప్తా, ఆ తర్వాత కొంచెం పేర్లు అటు ఇటు ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రీచ్ అయింది. ఆర్నెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహాదేవ్ జ్యువెలర్స్, సిగ్మా ట్రావెలర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో పండ్ల షాప్ వాళ్ళు, నగల షాప్ వాళ్ళు, ల్యాబ్ వాళ్ళు, ట్రావెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అమ్మ జీవితం అనకూడదు. కానీ మొన్న ఏదో ఒక రీల్ చూసా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఆ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఉంది చూసారా, దాన్ని మైక్రో జిరాక్స్ కింద పెట్టినా సరే మా వల్ల కాదు అట్టుంది. అది ఏందండి? అది ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే బుక్ అంత ఉంది. అది అఫిడవిట్ ఏంటండి బాబు? ఆయన మీద లేని కేసు లేదు. చివరికి జాతీయ గీతం విషయంలో కూడా ఆయనకు పాడటం రాదన్నట్టు దాన్ని అవమానించేటట్టు కేసు ఉందని చెప్పేసి అంటూ ఉంటే, అరే ట్రోలింగ్ చేస్తున్నారా, మీమ్సా, ఏంట్రా బాబు అని అనుకున్నా. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసుకు సంబంధించి ఈడీ విచారణ చేస్తున్నప్పుడు బయటపడ్డవి చూస్తూ ఉంటే, బాబోయ్ ఈ వైసీపీలు నిజంగా దేనిని వదలలేదురా బాబు అనిపించింది. అసలు ఏ రేంజ్లో అంటే, A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఉన్నాడా, వాళ్ళ ఆవిడకి సంబంధించి ఇందా చెప్పినట్టు ఆర్నెట్ మెడికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దివ్యారెడ్డి, ఆమె అదే సంస్థలో డైరెక్టర్ ఉన్నటువంటి ఈ తీగల విజేందర్ రెడ్డి, వీళ్ళ ద్వారానే ఈ తీగల విజేందర్ రెడ్డికి మరికొంత కలిసి ఈ రాజ్ కేసిరెడ్డి ఒక డిస్టిలరీ పెట్టించాడు. ఎందుకు? అక్కడి నుంచి మద్యం సప్లై చేయడానికి. ఎటువంటి మద్యం అంటే మీకు తెలిసిందే, ఇక కల్తీ మద్యం అనొచ్చు, లేదన్నప్పుడు క్వాలిటీ లేనిది అనొచ్చు, ఆ బ్రాండ్లు సంబంధించి పైన లేబుల్స్ మార్చడం వచ్చి రకరకాలు అన్నీ తేరాలి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి మహాదేవ్ జ్యువెలర్స్ చెందినటువంటి బూరుగు రమేష్ అని చెప్పేసి ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో వెల్లింగ్టన్ నివాసంలో అయితే ఉంటాడు బిల్డింగ్. ఆయన కొడుకు విక్రాంత్, వాళ్ళ ఇంట్లో ఏకంగా 6-7 గంటలు దాదాపు సోదాలు జరిగాయి. ఈడీ హైదరాబాదు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ 5 రాష్ట్రాల్లో నిన్న ఏకకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు సోదాలు చేశారు. ఎందుకు ఏంటంటే ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఈ కేసు నుంచి 3 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. తీరా ఈడీ వాళ్ళ దాకా అప్డేట్ చేసే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు హవాలా మార్గం ద్వారా హాంకాంగ్ నుంచి, దుబాయ్ నుంచి ఆఫ్రికా దేశాలకు డబ్బును తరలించి అక్కడ మైనింగ్లో పెట్టుబడులు పెట్టామని నమ్మించి మరలా అక్కడి నుంచి డబ్బుని ఏపీకి పంపిస్తున్నారు. ఎలా? బ్లాక్ మనీని వైట్ మనీగా. ఇక్కడ ఏకంగా షెల్ కంపెనీలు, ఆడ కంపెనీ ఉండదు, బొక్క ఉండదు, ఇల్లు ఉంటుంది అంతే. ఎందుకంటే బాబు రేణిగుంట దగ్గర కొత్త కాలువ పాపం ఏదో అంకిరెడ్డి అని చెప్పి పెద్ద ఆయనకి తెలియదు, ఆయన పేరు మీద ఏకంగా ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఈ మద్యం ముడుపుల కేసులో ఆయన కంపెనీ కూడా ఉంది. తీరాడికి వెళ్తే ఆయన ఇల్లు ఉంది. ఏందయ్యే కంపెనీ కదంటే, ఏం కంపెనీ అంటే బాబు ఇది మా పూర్వీకుల ఇల్లు, నేను ఎప్పటి నుంచి ఉన్నానండి, ఇది కూడా చూసి డీటెయిల్స్ అన్నాడు. అంకిరెడ్డి ఓకే, మీ నాన్న పేరు ఊరే, మీ నాన్న పేరు వేరుందంటే హెచ్చే ఊరుకోండి, మా నాన్న పేరు వేరుండేది ఏంటి, మా నాన్న పేరు నాది, నేను మా నాన్న, ఇది నిజం, వాడెవడో అంకిరెడ్డి అని పెట్టుకొని ఎవడో పేరు పెట్టుకుని వాళ్ళ నాన్న పేరు నాకే సంబంధం చెప్పేసి అన్నాడు. సో ఎవడెవడో తెలియనటువంటి అమాయకులను కూడా పట్టుకొచ్చి ఈ కేసులో చూపించేశారు. మొన్న మాట్లాడా, మన కావ్యాస్ మీడియాలోనే ఇచ్చా. వీళ్ళ దగ్గర ఉంటే సిమ్ కార్డులు ఏవైతున్నాయో దీనికి ఉన్న అడ్రస్లు, దీనికి ఇచ్చిన ప్రూఫ్లు వీళ్ళే కావు, వేరే వాళ్ళవి. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నోయిడా వాళ్ళది, ఢిల్లీ. ఈ మద్యం డిస్టిలరీస్ నుంచి ఆ మద్యం దాన్ని ఏమంటారు, పేరు కరెక్ట్ గుర్తురాట్లేదబ్బా, కేసులు, మద్యం కేసులు ఏవైతున్నాయో వీటిని అయితే మద్యం షాపులకు పట్టుకెళ్ళాలా, లేదన్నప్పుడు గూడౌన్స్ ఉంటాయి ఆడగా పట్టుకెళ్ళాలా. ఇలా పట్టుకెళ్తున్న మూమెంట్లోనే ఎవరెవరు ఎంతెంత పంపించారు ఏంటన్నది కూడా ఆ లెక్క తీస్తే అప్పుడు వీళ్ళు రెగ్యులర్గా పెట్టే ఆర్డర్ ఎంత, ఇప్పుడు పెట్టిన ఆర్డర్ ఎంత, ఇంకా ఎక్స్ట్రా కేసులను వచ్చాయి. ఎందుకంటే మొన్న మధ్య మాట్లాడాం, లెక్కల్లోకి రానివి కూడా మందు తయారు చేసి బయటకు పంపేవాళ్ళు. ఈ బయటకు వచ్చింది మద్య షాపులకు వెళ్లకుండా, ప్రభుత్వం ద్వారా నడపడిన మద్య షాపులకు వెళ్లకుండా, ఏది మద్య నిషేధం చేస్తామని చెప్పేసి జగన్ మద్య షాపులు గవర్నమెంట్ చేత నడిపించాడే ఆ మద్య షాపులకు వెళ్లకుండా ఈ మద్యం ఏమయ్యేది బెల్ట్ షాపులకు వెళ్ళేది. దీనిలో మరలా కొంత ఈ మద్య షాపుల లోడు దించినా దానికి బిల్లులే ఉండవు. మరలా ట్విస్ట్ ఏంటంటే ఈ నగల దుకాణంలో, కూరగాయల దుకాణంలో, పండ్ల దుకాణంలో ఇలా చెప్పుకుంటూ పోతే సంబంధం లేనటువంటి చోట్ల కూడా బిల్లులు ఉన్నాయి, ఇన్వాయిస్లు ఉన్నాయి. ఏంటంటే మొత్తం ఫేకే. అసలు
దేనిని వదిలిపెట్టల. అడ్డదిడ్డంగా దారుణంగా వీళ్ళు హవాలా ద్వారా డబ్బును తరలించి, మద్యం ముడుపుల ద్వారా డబ్బును తరలించి, ఎన్నికలలో డబ్బులు తరలించి, అసలు ప్రపంచంలో ఎవడు కూడా ఈ రకమైన స్కామ్ చేయడరా బాబు అన్నంత రీతిలో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్కలు మొత్తం బయటకు తీస్తుంది. ఆ లెక్కల గనక మొత్తంగా బయటకు వస్తే మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కూలటం ఖాయమని నాకు అనిపిస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ ఎవరు కూల్చరు. దట్ మీన్స్ అందులో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీకు తెలిసిందే కదా, కింగ్ పెన్. ఇక ఆయన్ని జైలుకి పట్టుకెళ్ళక తప్పదు. ఆయన వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎవరు ఉంటారని చెప్పేసి వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతారు, రిమైనింగ్ ఉన్నవాళ్ళు. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్ హయాంలో ఎంతెంత డబ్బులు ఇచ్చేటని చూస్తుంటే, ఆ మదనపల్లి మెడికల్ కాలేజీకి 4 కోట్ల వర్త్ వచ్చింది. అది కూడా స్టేటు సెంట్రల్ మొత్తం కలగలిపి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ అన్నప్పుడు 12 కోట్లు దాదాపు ఖర్చు చేశారు. మెడికల్ కాలేజీల కన్నా ఈ ఇంటి చుట్టూ ఫెన్సింగ్కి అయినటువంటి ఖర్చు ఎక్కువ, అది కూడా ప్రభుత్వ డబ్బు. ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం వచ్చేసి సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటే 2-3 సంవత్సరాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అద్భుతమైన ప్యాలెస్ వైఎస్ఆర్సీపీ బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అరాచకాలు అన్నీ కావాలన్నమాట. అన్నీ బయటకు వస్తున్నాయి. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి భయపడి ఆయన బయట ఉంటా ఉన్నాడు. అది అంటే అన్న పెద్దిరెడ్డి అన్న నువ్వు వెళ్ళన్నా, వెళ్తే అన్నతో పాటు వెళ్ళండి అంటే పెద్దిరెడ్డి వచ్చేసి నా వల్ల కాదన్నాడు. ఎందుకు? వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఇప్పుడు వచ్చి రాజమండ్రి జైల్లో ఉన్నాయి. ఆయనకు సంబంధించి కూడా ఈరోజు 2 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుంటా ఉన్నారు. ఇవాళ శుక్రవారం, రేపు శనివారం 2 రోజులు కూడా ఆయన ఏసీబీ కస్టడీలో ఉంటాడు. విచారణ చేస్తారు లిక్కర్ కేసుకు సంబంధించి. మిథున్ రెడ్డి నాకు తెలిసి A4గా ఉన్నాడు అక్యూజ్డ్. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్తున్న నిజాలను చూసి సిట్ అధికారులు నివ్వరబోతున్నారు. ఇట్ట కూడా వాడతారా సిస్టమ్ అని చెప్పేసి. మామూలుగా లేదండి అసలు. మద్యం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం యొక్క విచారణలో బయటపడుతున్నవి కొన్ని, ఈరోజు ఏసీబీ విచారణలో బయటపడుతున్నవి కొన్ని, ఈడీవి ఎంటర్ అయిన తర్వాత ఏకాలంలో 5 రాష్ట్రాల్లో సోదాలు జరిపిన తర్వాత బయటపడుతున్న కొన్ని మొత్తం తీస్తే, ఆంధ్రప్రదేశ్లో మారుమూల పల్లెల నుంచి వచ్చిన డబ్బును కూడా ప్రపంచవ్యాప్తంగా హవాలా మార్గం ద్వారా మొత్తం రొటేట్ చేసి ఆ డబ్బుతో భయంకరంగా లబ్ధి పొందుదామని చూస్తుంది వైసీపీ. మొన్న కూడా వీడియో కూడా మనం ఇచ్చినట్టున్నాం. హవాలా మార్గం ద్వారా డబ్బుని తరలించేసి ఆఫ్రికా దేశాలకి, టాంజానియా, తర్వాత జింబాబ్వే, జాంబియానా సమ్మేది ఇంకో ఊరు, అక్కడ పెట్టుబడులు పెడుతున్నట్టు హడావుడి చేశారు. బట్ పెట్టుబడులు ఎక్కడ పెట్టలా, కానీ డొల్ల కంపెనీలు క్రియేట్ చేశారు. వాటితో ఇన్వాయిస్లు క్రియేట్ చేశారు. బిల్లులు మొత్తం డబ్బును అటు ఇటు అసలు ఓ రేంజ్లో ఇది చేసి పడేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడు ఇప్పుడు, దాని పేరు మీద ఏకంగా 6 షెల్ కంపెనీలు ఉన్నాయి. 6 షెల్ కంపెనీలు. అంటే వీళ్ళు ధైర్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, వై నాట్ 175, 175 గెలుస్తాం, మరలా వచ్చేది మనమే అని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోయి, ఎన్ని సంవత్సరాలు ఉండేది మనమే, జనానికి డబ్బులు ఇస్తారు, మనకే ఓట్లు వేస్తారని చెప్పేసి భ్రమంలోకి వెళ్ళిపోయి, చర్చిలలో కూడా జగన్కి ఓటేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పించాం కదా, వాళ్ళు ఓట్లేస్తారు, ముస్లిం నేటు మనకే ఓటేస్తారు, ఇక నార్మల్ వాళ్ళని డబ్బులు పెట్టుకునేద్దాం అని చెప్పేసి భ్రమంలో ఉండిపోయి చివరికి ఘోరంగా ఈరోజు ఓడిపోయాక కూడా నిజాలు బయటపడుతుంటే, మద్యం కేసులో విచారణలో వస్తున్నటువంటి వాస్తవాలు చూసి కూడా అది అక్రమ కేసులు, ఏ తప్పు చేయలేదు, అసలు ఇక్కడ కేసు ఏంటి అని చెప్పేసి వీళ్ళు అంటూ ఆ సాక్షిలో రాస్తూ, ఇంకా వైసీపీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం డాటా దగ్గరికి వెళ్ళి కలవండి, మీకేమైనా ప్రాబ్లం ఉందని వాళ్ళే చెప్తారు.